నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఇక డీటెయిల్స్ చూస్తే పిఎస్సి ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులు ఓటు వేసే అవకాశం ఉన్నట్లు స్పీకర్ తెలిపారు. సభ జరుగుతున్నా కూడా విడతల వారీగా పోలింగ్ లో పాల్గొనాలని స్పీకర్ పేర్కొన్నారు. పిఎస్సి ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు సభ్యులు ఓటు వేసే అవకాశం ఉన్నట్లు స్పీకర్ తెలిపారు. సభ జరుగుతున్నా కూడా విడతల వారీగా పోలింగ్ లో పాల్గొనాలని స్పీకర్ పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, పిఎస్సి ఎస్టిమేట్స్ అండర్టేకింగ్ కమిటీల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి శాసనసభ ప్రజాప్రతినిధుల సంఘం సంబంధించినటువంటి ఎన్నిక అయితే మాత్రం ప్రస్తుతం రసవత్తంగా మారింది. తగినంత బలం లేకపోయినా కూడా ఇక ఈ కమిటీలో సభ్యత్వం కోసం వైసీపీ తరఫున మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా మొత్తం అసెంబ్లీ నుంచి 9 మందికి ప్రజాప్రతినిధుల కమిటీలు కూడా అవకాశం ఉంటుంది. ఒక్కొక్క సభ్యుడికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అయితే మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కానీ వైసీపీకి ఉన్నది మాత్రం 11 అయినప్పటికీ కూడా పోటీకి సంసిద్ధమయ్యారు. సంఖ్యాబలం ఆ ప్రకారమే వెళ్లాలని చెప్పి కూడా కూటమి నేతలు అయితే మాత్రం నిర్ణయించుకున్నారు. మరి చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులవర్తికి ఇప్పటికే కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఈ రోజు జరగబోయేటువంటి ఈ యొక్క సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ఎన్నిక అయితే మాత్రం కొంత రసవత్తంగా మారిందనే చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఒక్కొక్క సభ్యులు ఈ యొక్క ఓటు హక్కును కూడా వినియోగించేందుకు ఇప్పటికే అయితే మాత్రం స్పీకర్ అయితే మాత్రం దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే ప్రస్తావించడం జరిగింది. దాదాపుగా ఈ ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటికే దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరు సభ్యులు కూడా స్పీకర్ బ్యాలెట్ పద్ధతి ద్వారానే పోలింగ్ అయితే మాత్రం కొనసాగించాలని చెప్పి కూడా ఇప్పటికే చెప్పుకున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ యొక్క అవకాశం అయితే మాత్రం కల్పించారు. మరి దీనికి సంబంధించి కూడా మరి వైసీపీ బలం లేకపోయినా ఎందుకు ఈ యొక్క సంబంధించినటువంటి దానిపై ఎందుకు కసరత్తు చేస్తా ఉంది అనేటువంటి దానిపై అయితే మాత్రం సంసిద్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. శాసనసభ ప్రజాప్రతినిధుల సంఘం సంబంధించినటువంటి ఎన్నికలో వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక పూర్తిస్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. సోనియా, మరి ఎందుకు ప్రత్యేకంగా సభ జరుగుతున్నప్పుడు కూడా విడతల వారీగా పోలింగ్ లో పాల్గొన్న స్పీకర్ పేర్కొన్నారు అంటే ఏమైనా సమాచారం ఉందా? అంతే ప్రత్యేకత ఏంటి అసలు? అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీకి చెందినటువంటి పయ్యావుల కేసుకు చైర్మన్ పదవి ఇచ్చారు. మరి అప్పుడు టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండడంతో ఇబ్బంది లేకుండా పోయింది. ఈసారి వైసీపీలో కేవలం 11 మంది సభ్యులే ఉన్నారు. ఒక సభ్యుడిని గెలిపించుకోవడానికి అవసరమైనటువంటి బలం కూడా ఆ పార్టీకి లేదు. ప్రస్తుతం ఈ విషయం తెలిసినా కూడా కూటమి నేతలతో సంప్రదింపులు జరపకుండా పెద్దిరెడ్డి అయితే మాత్రం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ద్వారకానాథ్ రెడ్డి గాని, బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి గాని, చంద్రశేఖర్ కూడా ఆయనతో పాటే వచ్చారు. మరి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశాక వైసీపీ సభ్యులకు సంబంధించినటువంటి సభ భవనంలోకి అడుగు పెట్టడం ఇదే ప్రథమం అయినప్పటికీ కూడా పెద్దిరెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో అధికార పార్టీ నేతలు అంతర్గతంగా సంప్రదింపులు అయితే మాత్రం జరుపుకున్నారు. బలం లేకపోయినా వైసీపీ బరిలోకి దిగడంతో ఈ విషయంపై అయితే మాత్రం చర్చించడం జరిగింది. ఆ పార్టీని పట్టించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. సంఖ్యాబలం ప్రకారం వెళ్దామంటూ ఇప్పటికే కూడా అధినేత ఆయా సంబంధించిన నేతలు కూడా సూచించారు. మరి చూడొచ్చు మనం ఇటీవల గుజరాత్ లో కూడా ప్రతిపక్షానికి ఏసీ చైర్మన్ పదవి ఇవ్వని విషయాన్ని కూడా గుర్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ ప్రకారమే ప్రస్తుతం దాని సంఖ్యను కూడా పెంచుకుంటూ ముందుకు వెళ్దామని చెప్పారు. మరి ఇప్పటికే కూడా దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక దిశానిర్దేశం అయితే మాత్రం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం ఉంది.
ఎందుకంటే శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ మండలిలో ప్రతిపక్షమైనటువంటి వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో సమావేశమయ్యారు. చాలామంతా కూడా సంఖ్యాబలం వైసీపీకి అసెంబ్లీలో లేనందున ఆ పార్టీకి సంబంధించి పదవి కానీ సభ్యత్వం కానీ ఇవ్వలేమంటూ పయ్యావుల కేశవ ఇప్పటికే మాత్రం చెప్పి ఉన్నారు. మరి సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్షానికి ఆ పదవి ఇవ్వాలి, కానీ ఇక్కడ మాత్రం బొత్స సత్యనారాయణ దానిని తమకు ఇవ్వాలంటూ కూడా కోరడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజు జరగబోయేటువంటి ఈ యొక్క ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఎన్నిక జరిగినప్పుడు వైసీపీ నుంచి ఎంతమంది పోటీ చేశారు, అసలు ఎవరెవరు ఎన్నుకున్నారు అనేటువంటి దానిపై అయితే మాత్రం చర్చ జరిగింది. ఇప్పటికే చూస్తా ఉన్నాం మనం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఒక హాజరు కావడం లేదు. మరో పక్క ఎక్కడికక్కడ కూడా ప్రెస్ మీట్లు పెట్టి వారి యొక్క బలాన్ని అయితే మాత్రం వినిపిస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం లేవు. కాబట్టి మరి దీనిపై కూటమి నేతలు అంతర్గత సమావేశంలో కూడా ఈ యొక్క పిసిసి చైర్మన్ సంబంధించినటువంటి ఆ పదవిని జనసేనకు అయితే మాత్రం కేటాయించారు. ఆ పార్టీ నుంచి భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులను అయితే మాత్రం ఎన్నిక చేశారు. మరి ఆయన 3 సార్లు గెలుస్తున్నారు కాబట్టి ఆయనకే ఇవ్వాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరి ఏదేమైనా మరి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా ఇంకొక ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వస్తారా రాదా అనేది కూడా ఒక సందిగ్ధ వాతావరణం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ పవన్.